దయచేసి గమనించండి. మనము ఆయా ప్రాంతాల నుంచి బాలనగర్ నుండి చింతలు, తర్వాత షాపూర్ నగర్, హెబ్రోను, షాపూర్ నగర్, బేతేలు, తర్వాత అన్నారము, ఆయా ప్రాంతాల నుంచి మనం ఎంతో ప్రయాసపడి వచ్చినాం ఈ అడవి ప్రాంతానికి. కాబట్టి దేవుని సన్నిధి కాసేపు మనము దేవుని సన్నిధి గడిపితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి సహోదరులు పైకి ఉండేవాళ్ళు లోపలికి రండి. యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోపల రావాలా? ఒకవేళ యెహోవా వలన ఆశీర్వాదం లేకపోతే బయట ఉండండి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 119వ కీర్తన. కీర్తనలు 119వ కీర్తన 9వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. కీర్తనలు 119వ కీర్తన 9వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా. ప్రభు సహాయకులకై చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకై. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ ప్రభావమైన మా దేవ, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు ఎంతగానో నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, అద్భుతములు చేసే దేవుడవు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు. అందరిని బట్టి కూడా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభావం మేమైతే ఎన్నికలేని వారము, దౌర్భాగ్యులము, నిష్ప్రయోజకులము, పాపమునకు శాపానికి దాసులము, పాపముల చేత మా తండ్రి అపరాధముల చేత చచ్చినటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మమ్మల్ని కనికరించినారు, కృప చూపించినారు, ప్రేమించినారు, రక్షించుకున్నారు. అందరిని బట్టి కూడా మీకు వందనంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నర్సాపూర్ పట్టణములో మా ప్రభువా ఎల్షద్దై ప్రార్థనా మందిరాన్ని మీరు దీపస్తంభంగా మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనములు, స్తోత్రాలు. ఇక్కడ మీ దాసుడు మహిమదాస్ కొరకు, సహోదరి కొరకు, వారు ప్రేమించినటువంటి పిల్లల కొరకు, స్థానిక పెద్దల కొరకు, సంఘం కొరకు, విశ్వాసులందరి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా నిన్నటి దినాన కూడా మరి చర్చి యానివర్సరీ మరి సందర్భంలో కూడా ఎంతో సహాయపడుతూ వచ్చినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం వేళలో మా ప్రభువా మరి నార్త్ జోన్ మరి కంబైన్ యూత్ మీటింగ్ మరి కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ఈ అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి యవన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి వారిని కనికరించండి, ప్రతి వారిని మీరు దృష్టి ఉంచండి. ఎవరైతే రక్షణ పొందలేదో మా ప్రభు రక్షణ పొందినట్లు, రక్షణ పొందిన వారు ఆత్మీయంగా విశ్వాసంలో స్థిరపరచబడినట్లు మీరే సహాయపడుతూ రావాల్సిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు కూడా పాటల ద్వారాను మా ప్రభు నీ నా మహిమ తెచ్చుకున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనములు, స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగం 119వ కీర్తన 9వ వచనాన్ని ఆధారం చేసుకొని మా ప్రభు కొన్ని మాటలు, కొన్ని వాక్యాన్ని మేము ధ్యానించి మా హృదయాలను మేము సరి చేసుకొని యోగ్యకరమైన రీతిలో మేము నడుచుకున్నట్టు సహాయపడమని మా ప్రభు మీరే కృప చూపించమని మేము వేడుకుంటున్నాం. మా ప్రభు చేయవచ్చిన ప్రతి బిడ్డ కొరకై, ప్రతి యవనస్తుల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారికి మీ చేతులు అప్పచెప్పుకుంటూ మీ సన్నిధి, మీ కృప, మీ అభిషేకం అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము ప్రత్యేకంగా నార్త్ జోన్ కంబైన్ యూత్ మీటింగ్ చేరవడానికి ప్రభు ఎంతో సహాయపడుతూ వచ్చినాడు. అనేక సార్లు నన్ను పిలిచినప్పటికీ కూడా ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడిని. అంటే తప్పించుకోవడం అంటే రాకూడదని కాదు, కానీ పని సందర్భం బట్టి రాలేకపోయాను. అయితే ఇప్పుడు కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా, గొంతు పోయింది, అయినప్పుడు కూడా రాలేదని అంటే మన మహిమదాసు ఖచ్చితంగా నువ్వు రావాలనని పట్టుబట్టినాడు. కాబట్టి ఈ దినము రావడం జరిగింది. అయితే ఈ సమయంలో మనకు సమయం కొద్దిగా ఉంది కాబట్టి
మనము దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క నడిపింపు గురించి మనం ఎంతవరకు నడిపిస్తాడో అంతవరకు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి చదవబడిన లేఖన భాగంలో కీర్తనలో 119వ కీర్తన 9వ వచనంలో ఎవరైనా గట్టిగా చదవండి. కీర్తనలు 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. ఇక్కడ చదవబడిన లేఖన భాగము మనం అనేక సందర్భంలో మనం వినే ఉంటాము. అయినా మరొకసారి ప్రభు ఇచ్చిన తలంపు కొలది మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. కాబట్టి ఇక్కడ 9వ వచనంలో యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కాబట్టి ఈ సాయంత్రాల్లో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యవనస్తులారా, చెప్పండి. యవనస్తులారా ఏంటమ్మా? యవనస్తులారా జాగ్రత్త. ఏంటిది? యవనస్తులారా జాగ్రత్త. కాబట్టి ఇక్కడ చేరువచ్చిన యవన సహోదరులు, యవన సహోదరులు అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యవనస్తులారా జాగ్రత్త. కాబట్టి యవనస్తులముగా మనము ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో మనము జాగ్రత్త కలిగి ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ దినాల్లో యవనస్తులు ఏ విషయంలో మనము జాగ్రత్తగా నడుచుకోవాలి, జాగ్రత్తగా మనం ఉండాలి అంటే చెప్పండి. ఎవరైనా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలా? ఆశ. ఏంటిది? ఆశ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో? ప్రతి యవన బిడ్డలకు, యవన సహోదరులు కావచ్చు, యవన సహోదరులు కావచ్చు, ఏముంటది? ఆశ ఉంటుంది. సూచన అన్ని కూడా కావాలనుకుంటాం. మనసులో అనుకుంటారా లేదా? ఇది నాకు కావాలి. అది ఏమైనా కావచ్చు. కాబట్టి ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలా? యవనస్తులుగా మనము ఏ విషయంలో జాగ్రత్తగా మనము నడుచుకోవాలి అంటే ఆశ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆశ విషయాలు చూస్తే రకరకాల ఆశలు. కొంతమందికి డ్రెస్ మీద ఆశ ఉంటుంది. ఒక రోజు ఒక డ్రెస్ వేసుకోవాలా, ఒక రోజుకి కాలేజీకి రోజుకు డ్రెస్ వేసుకోవాలా. కాబట్టి ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సాయంత్రంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యవనస్తులు ఏ విషయాల్లో ఆశ కలిగి ఉండకూడదో మనం జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి యవనస్తులారా జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఆశ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలా. కాబట్టి యవనస్తులంగా ఏ విషయాల్లో మనము ఆశ కలిగి ఉండకూడదో మనము ధ్యానించినప్పుడు యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఎవరు గట్టిగా చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు. చాలమ్మా. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యవనస్తులారా జాగ్రత్త. ఏ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలా చెప్పండి? ఆశ విషయంలో.
కాబట్టి ఈ సాయంత్రం వేళలో యవనస్తులంగా మనము ఏ విషయాల్లో ఆశ కలిగి ఉండకూడదో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ. మొట్టమొదటి ఏంటిది? శరీరాశ. ప్రతి మానవునికి, ప్రతి యవనస్తురాండ్లకు ఏమొస్తుంది? మొట్టమొదటిగా శరీరాశ, శరీర కోరికలు, శరీర వాంఛలు. ఎంత సహజంగా ఆలోచన చేస్తూ ఉంటాం మనం. కాబట్టి శరీరాశ నుండి మనము దూరంగా ఉండాలి. యవనస్తులకు ఏమంటే దేవుని బిడ్డలుగా ఎట్లా ఉండాలా? శరీరాశకు మనము దాసులు కాకూడదు. దేనికి కాకూడదు? చెప్పండి గట్టిగా. దేనికి? శరీరాశకు. బైబిల్లో మనం చూస్తే న్యాయాధిపతులు 14వ అధ్యాయం ఒక యవనస్తుడు చూడండి, ఒక యవనస్తుడు ఏం చేశాడు? న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1-2 వచనాలు. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లో గాని నా జనుల్లో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఆ ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది. ఏమైనది? చెప్పండి, నాకు రిప్లై ఇస్తూ ఉండాలా, అప్పుడు మీకు అర్థమైందో లేదని తెలుస్తుంది. ఆమె నాకు ఇష్టమైనది. కాబట్టి ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే యవనస్థానంలో కూడా మొట్టమొదటిగా వాళ్ళకి వచ్చే కోరిక ఏంటిది? శరీరాశ. కాబట్టి బైబిల్లో ఈ యవనస్తుడు పేరు ఏం పేరు? సంసోన్. దేవుని ద్వారా ప్రత్యేకించబడినవాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, నాజూరు చేయబడినవాడు. అలాంటి వ్యక్తి ఒక్క ఎముకతో, ఒక దవడ ఎముకతో ఎంతమంది చంపినాడు? 1000 మందిని చంపినాడు. మామూలు విషయం కాదు. అలాంటి బలాఢ్యుడు ఎక్కడికి వచ్చాడు చూడండి. తిమ్నాతునికి వచ్చి తిమ్నాతునికి వెళ్ళి తిమ్నాతును ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతెను చూచెను. ఈ యవనస్తుడు ఏం చేశాడు? ఒక అమ్మాయిని చేశాడు. అమ్మాయిని చేసిన తర్వాత కింద 3వ వచనంలో, నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. ఇక్కడ చదవన లేఖన భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఈ స్టోరీ అంతా మనకు బాగా తెలుసు. అయినా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఎప్పుడైతే సంసోను అన్నాడో తల్లిదండ్రులు ఏమన్నారు? అరే బాబు, ఎందుకు ఆ చోటికి పోయి వాళ్ళ ఇంట్లో చేయబెట్టినావు? మన బంధువుల్లో ఎంతోమంది ఉన్నారు కదా, మన బంధువుల్లో ఎంతోమంది ఉన్నారు, మన రక్త సంబంధికులు ఉన్నారు, తర్వాత మన సంఘంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని చేసుకుంటే బాగుండేది కదా. ఒకవేళ అన్నారేమో. ఇక్కడ చూడండి 2వ వచనంలో, అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లో గాని
నా జనుల్లో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చుకునేందుకు వెళ్ళుచున్నావా? అంటే సున్నతి పొందనంటే రక్షణ లేనటువంటి వాడు. అలాంటి దీనికి వెళ్తున్నావంటే దానికి సంసోన్ ఏమన్నాడు? ఆమె నాకు ఇష్టమైనది. చాలా మంది చెప్తా ఉంటారు తల్లిదండ్రులు, రేయ్ చాలా జాగ్రత్తగా ఉండాలా, యవ్వన కాలంలో ఉన్నావు కాబట్టి శత్రువు శోధిస్తూ ఉంటాడు, శోధనలకి ఏం కాకూడదు, గురి రాకూడదు. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సంసోను ఒక దేవుని చేత ప్రతిష్ఠించబడినవాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, నాజూరు చేయబడినవాడు, మంచి బలాఢ్యుడు, ఒక్క దౌడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి ఈ యవనుడు యాడికి వచ్చాడు? దేని మీద వచ్చింది? శరీరాశ. శరీరాశకు లోనైపోయినాడు. చూడండి, అదే 16వ అధ్యాయం న్యాయాధిపతులు 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్ద చేరెను. ఏమైనాడు? ఇక్కడితో వదలలేదు. రెండవది ఎక్కడ చేరినాడు? ఒక వేశ్య దగ్గర పోయినాడు. 4వ వచనంలో మనం చూస్తే ఏమట, అతడు షోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా రాను రాజుగారు గుర్రం గాడిదైనట్టు రాను ఏమైపోతున్నాడు? ఆత్మీయంగా జిగదారిపోతున్నాడు, ఆత్మీయంగా పడిపోతున్నాడు, దేవుని మందిరానికి దూరం అయిపోయినాడు. కారణం ఏంటిది? శరీరాశకు లోనైపోయినాడు, శరీరానికి దాసుడైపోయినాడు. కాబట్టి ఆమె నాకు ఇష్టమైనది. ఈ దినాల్లో చాలా మంది యవనస్తులు అతను నాకు ఇష్టమైన వాడు, అతన్నే నాకు పెళ్లి చేయాలంటారు. ఏమంటారు? అంటారు లేదా? తల్లిదండ్రులు ఏమంటారు? రే వాడు మంచోడు కాదు, వాడు సరైనడు కాదు, వాడికి రక్షణ లేదు, మారు మనసు లేదు, అదంతా నాకు అవసరం లేదు, నాకు అతను నాకు ఇష్టమైన వాడు. అబ్బాయిలు అంటారు, ఆ అమ్మాయి నాకు ఇష్టమైనది కాబట్టి నాకు ఖచ్చితంగా చేయాలి. ఈ దినాల్లో తల్లిదండ్రులు చూసి వివాహం చేసేది ఎప్పుడో పోయింది. సంబంధం ఏదో ఒక 10%. ఈ దినాలు ఏమవుతుంది? ఇన్స్టాగ్రామ్. యవనస్తులను దేంట్లో చూసుకుంటారు? ఇన్స్టాగ్రామ్ చూస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు. ఇది మనకు సరైనది. అందం చూసి లోన లోటారం పైన పటారం. మామూలుగా చూస్తేమో నల్లగా ఉంటారు, ఆ ఫోటోలు చూస్తేమో తెల్లగా పండిపోయి ఉంటారు. లేదా ఫేస్బుక్లో పెట్టట్లేదా? ఇన్స్టాగ్రామ్లో పెట్టట్లేదా? వాట్సాప్లో పెట్టట్లేదా? కాబట్టి చాలామంది యవనస్తులు, యవన బిడ్డలు, యవన సహోదరులు కూడా ఈ దినాల్లో సొంత ఆలోచనలు, సొంత కోరికలు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ దీంట్లో చూసుకొని సెలెక్ట్ చేసుకొని అమ్మ నాన్న తల్లిదండ్రులతో చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటే ఒక వారంలోనే ఏమైపోతుంది? 1 వారం, 2 వారాలు, 3 వారాలు, నెలకే మొత్తం క్లోజ్ మ్యారేజ్, కోర్టుకు పోయి విడాకులు. చాలామంది చూస్తున్నాం. చాలామంది పెళ్లి చేసుకొని 1 నెల కూడా లేదు, 1 వారానికే విడాకులు. కారణం ఏంటిది? కొంతమంది అందం చూసి, కొంతమంది చదువుని చూసి. చాలామంది అంటారు, అన్న మా పాపకి ఏమైనా పర్వాలేదు కానీ కొద్దిగా రక్షణ ముందుంటే చాలు. రక్షణ ముందుంటే తల్లిదండ్రులు ఏమంటారు? మా బాబుకి ఏం అవసరం లేదు, రక్షణ ముందుండాలా, ఆరాధన చేయాలా, మందిరంలో పరిచయం చేయాలా. చాలామంది తల్లిదండ్రులు అట్లా ఆశిస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు దేవుని భయం కలిగి ఉంటారని. దేవుని యొక్క భయం వాళ్ళు ఉంటుంది, ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. కాబట్టి
చాలామంది తల్లిదండ్రులు అట్లా ఆశిస్తారు. ఈ దినాల్లో యవనస్తులందరూ కూడా సంసోను వలె ఏమైపోతున్నారు? సొంత ఆలోచనలు, సొంత జ్ఞానంతో వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో సెలెక్ట్ చేసుకొని వివాహాలు చేసుకొని తప్పమని ఒక వారాన్ని ఎగిరిపోతున్నారు. ఏంటమ్మా మందిరం అంటే, మీ హస్బెండ్ ఎక్కడంటే ఎప్పుడు వెళ్ళాకడి ఏమైంది తెలియకుండా మోసపోయాను. కాబట్టి తల్లిదండ్రులలో, కుటుంబంలో అసమాధానం, నీ వ్యక్తిగత జీవితంలో నెమ్మది ఉండదు. కాబట్టి చాలామంది యవనస్తులు అట్లాగూ వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే రాను రాను రాజుగారు గురం గాడిదైనట్టు రాను రాను పాపములో బాగా కూరకపోయినాడు సంసోను. మొట్టమొదటి ఏం చేసినాడు? చూచినాడు. రెండవదిగా 16వ అధ్యాయం 4వ వచనంలో 16వ అధ్యాయం 1వ వచనంలో ఒక వేశ్య దగ్గర చేరాడు. మూడవదిగా దెలీలా దగ్గర చేరినాడు. అంతటితో ఆగలేదు. చూడండి 21వ వచనం. 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతనిని బంధించిరి. అతడు బందీ గృహములలో తిరగలి విసురువాడాయేను. ఏమైనాడు? ఏమైపోయింది? తన భవిష్యత్తు, తన జీవితం ఏమైంది? ఆఖరికి ఫిలిష్తీయులు ఏం చేశారు? 2 కన్నులు ఊడదీశారు. తర్వాత ఏం చేసినారు? బందీ గృహాల్లో తిరగలి విసిరే పని పెట్టారు. ఇది మనకు అవసరమా? శరీరాశ అన్నది మొదట్లో చాలా తీయగా ఉంటుంది. జారశ్రీ పెదవు నుండి తేనె కారును, ఆమె మాటలు నూనె కంటే నునుపైనవి. చాలా తీయగా ఉంటుంది. ఈ తీయటి మాటలకి మనం ఏం చేస్తాము? పడిపోయి పతనమైపోతాం. కాబట్టి సంసోను అనే యవనస్తుడు మొట్టమొదటిగా ఎలాంటి వాడు? నాజూరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, దేవుడు ఎన్నుకున్నవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నుకున్నవాడు. ఎన్నో ఆశలు కలిగిన, తన మీద ఆశ కలిగి తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన ఆశని ఏం చేశాడు? భంగం చేసేసాడు. అదేవిధంగా మనలో కూడా తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మన పిల్లల మీద మన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు. నా కుమార్తెను ఒక ఐఏఎస్ చదివించాలా, ఐపీఎస్ కావాలా, ఒక ఉన్నతమైన స్థానంలోనికి రావాలా. ప్రతి తల్లిదండ్రులు అదే ఆశ. రెయ్యింబగుళ్ళు బాగా కష్టపడి పనిచేసి చెమటోర్చి నేను చదివిస్తున్నారు. కారణం దేనికి? ఒక ఉన్నతమైన స్థానంలో నా బిడ్డను చూడాల, ఒక ఉన్నతమైన స్థానంలో నా కుమార్తెను చూడాలి, నా కుమారుని చూడాలి అనే ఆశ వాళ్ళకి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు అంతే. ఇప్పుడు నుంచి నా కూతుర్ని ఏం చేయాలా ఆ ఆలోచన. వాళ్ళ మమ్మీకి అయితే సేవ చేయాలని ఉంది, నాకు సేవ చేయాలని లేదు. ఎందుకంటే సేవ అంటే సావే. ఒక ఉన్నతమైన స్థానంలో నా కూతురు రావాలి, ఐపీఎస్ చదవాలి, ఐఏఎస్ చదవాలని నా కోరిక ఉంది. అట్లా ప్రతి తల్లిదండ్రుల కోరిక అట్లా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయకూడదు? శరీరాశకు లోను కాకూడదు. కాబట్టి సంసోను శరీరాశకు లోనై తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు మనకు తెలియదు, యవ్వన కాలంలో మనకు ఏం చెప్పినా మనం తల్లిదండ్రుల మాట ఏమైనా మనం నేను పట్టిన కుందేలుకు ఎన్ని కాళ్ళు? ఎన్ని కాళ్ళు? 3 కాళ్ళు. 4 గంటలు కాదు 3 అంటావు. అట్లా అయిపోయింది కుటుంబాల్లో. కాబట్టి మొట్టమొదటిగా శరీరాశ. రెండవది
ఇప్పటికే 8 అయిపోయింది ఒక పాయింట్కే. మరి అన్నోళ్ళు 8 o'clock అన్నా రవేనా. రెండవది ఇందాక మనం చదివాం కదా, యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ. రెండవది ఏంటిది? గట్టిగా చెప్పండి. నేత్రాశ. ఏంటిది? నేత్రాశ. ఎవరు నేత్రాశ చెప్పండి బైబిల్లో? యవనస్తుడు అబ్బాయిలు చెప్పండి. యవనస్తుడు నేత్రాశకు అంటే చూసి ఆశించింది. ఆది కాండం 25వ అధ్యాయం. ఆది కాండం 25వ అధ్యాయం 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదేమో అనబడెను. కాబట్టి దేని మీద ఆశపడినాడు చెప్పండి గట్టిగా. చెప్పలేదనుకో మీకేం అర్థం కాలేదని నాకు అర్థమవుతుంది. చెప్తే నాకు అర్థమైనట్టు నాకు కూడా మైండ్కి ఎక్కుతుంది, మీకు మైండ్కి ఎక్కుతుంది, నాకు మైండ్కు ఎక్కుతుంది. దేని మీద ఆశపడినాడు? బాబు చిన్నపిల్లలు చెప్తున్నారు. దేని మీదమ్మా చెప్పండి గట్టిగా. అది ఉంది కదా, ఎర్రగా అనున్నా దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమన్నాడు. పాపం యాకోబు కలగూర వంట కలగూర వంటకము వండుచుండగా ఏసేవు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. కాబట్టి పాపం యాకోబు కలగూర వంట అంటే కలగూర అంటే ఏమంటుందని చిగురుకాయ. వెరీ గుడ్. చిగురుకాయ కూర, చిగురుకాయ వంటకం బాగా మసాలా బాగా వేసినట్టుగా ఉన్నాడు. మామూలుగా మసాలు పసుపు ఎర్రగా ఉంది. పాపం మన ఆకలితో ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము, వెంటనే తినాలనిపిస్తూ ఉంటుంది. పాపం ఏశావు కూడా అట్లా అలసిపోయాడు కదా, అడవిలో పోయి తిరిగి అలసిపోయినాడు. కాబట్టి ఆ వంటకం చూసి ఆశించినాడు, ఆ కలగూరను వంటకాన్ని తినాలని. కాబట్టి ఆశించినాడు. 31వ వచనంలో చూడండి, ఎబిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఎబిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠతపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైనను ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. కాబట్టి ఈ యవనస్తుడు ఎర్రగా ఉన్న వంటకంపై నేత్రాశ, చూసేలకంతా ఎర్రగా ఉంది, చూడాలని ఆశించినాడు. ఆ ఎర్రగా ఆ వంటకం చూసి తిన్నాడు. ఏమైపోయినాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకుని భ్రష్టుడైపోయినాడు. మళ్ళీ ఆశీర్వాదం కొరకు ఎంత ప్రయాసపడినా, ఎంత ఏడ్చినా, ఎంత మొరపెట్టుకున్నా, ఎంత మొత్తుకున్నా వచ్చిందా? ఆఖరికి భ్రష్టుడైపోయినాడు. ఈ దినాల్లో మనకు కూడా నేత్రాశ మనము చూసింది. మనకు ఉదాహరణకు
ఈ రెస్టారెంట్లు పెట్టుంటారు. ముఖ్యంగా విజయవాడలో బందర్ రోడ్లో ఉంటుంది. నేను రాత్రి పోయేటప్పుడు బందర్ రోడ్ ఫుడ్ కోర్ట్ అంటారు. అని ఏమంటారు? ఫుడ్ కోర్ట్ అంటే తినే కోర్టు. ఇక్కడ ఎవరు ఆంధ్రాలో ఉండరా? ఎవరు లేరా? దాని పేరు ఫుడ్ కోర్టు అంటే తినే కోర్టు. రేయింబగళ్ళు 24 గంటలు వంట చేస్తూ ఉంటారు, తింటూనే ఉంటారు. మన అక్కోళ్ళకి పాపం ఈ మధ్యలో చాలామంది అక్కోళ్ళు ఇంట్లో వండరు. యాడికి పోతారు? భర్త వచ్చేళ్ళకంతా పిల్లల్ని తీసుకొని యాడికి పోతారనా? హోటల్కి పోతారు. అంటే వండుకోవడానికి బద్ధకమైపోయి ఎక్కువగా విజయవాడలో బందర్ రోడ్లో అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఏంటిది? ఇంత ముద్ద వేసుకొని చికెన్ ముద్ద, గ్రీన్ చికెన్, గ్రిల్ చికెన్, ఆ చికెన్, ఈ చికెన్ ఇంకా మన కిల్లికి బాగా తెలుసు. కాబట్టి చూడడానికి ఎట్లా ఉంటుంది? అది ఎర్రగా తిరుగుతూ ఉంటుంది. కింద మడుతూ ఉంటుంది, అది చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అది చూసినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? తినాలనిపిస్తుంది లేదా? అది చూసినప్పుడు మనం తినాలనిపిస్తలేదా? అదే నేత్రాశ. కాబట్టి ముఖ్యంగా యవనస్తులకు ఈ దినాల్లో ఏం ఫుడ్? పానీపూరి. ఏం కావాలా? ఎక్కువ అమ్మాయిలకు పానీపూరి కావాలా? ఏమ్మా? అంతే కదా, పానీపూరి అంటే చాలు. చూస్తూ ఉంటారు కదా, పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా అమ్మాయిలు పానీపూరి కొట్టు కాడ ఉంటారు. వాడు రుక్కిస్తూ ఉంటాడు, వీళ్ళు తింగతాడు. వాడు చేయగలు కూడా మనకు తెలియదు ఏం చేసినా. కానీ నేను మాత్రం పానీపూరి తిన్నాం. చూడడానికి క్లాస్గా ఉంటారు, కానీ వాడు ముంచేస్తూ ఉంటే నోట్లు పెట్టుకుంటూ ఉంటారు. నిమిషానికి అయిపోతూ ఉంటుంది పానీపూరి. తర్వాత నూడిల్స్. ఇవన్నీ యవనస్తులు గురించి చెప్పేది. యవనస్తులు నేత్రాశ. మనకు కావాల్సింది యవనస్తులు ఈ దినాల్లో చెడిపోయే కారణము అట్లా పోదాం అట్లావి నూడిల్స్, పానీపూరీస్, తర్వాత బెగ్గర్స్, తర్వాత పిజ్జాలు, అజ్జాలు, మీ ఏజాలు ఏమో రకరకాలుగా వచ్చేసినాయి. కాబట్టి నేత్రాశ. ఆనాడు ఆదాము కూడా అవ్వ ఏమైంది? చూడడానికి ఎర్రగా ఉంది, ఆ పండు రమ్యంగా ఉంది. ఏం చేసింది? తిన్నది, పాపంలో పడిపోయింది. కాబట్టి మనం కూడా నేత్రాశ లేఖనగా ఉండాలి. నేత్రాశ మనము లేనివారుగా ఉండాలి. ఎందుకంటే ఏసావు నేత్రాశ కలిగి ఆ కలగూర వంట చూసి తిని ఏమైపోయినాడు? భ్రష్టుడైపోయినాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయినాడు. కాబట్టి యవన బిడ్డలకు మనం అందరం కూడా నేత్రాశ ఉండకూడదు. మొట్టమొదటిగా యవనస్తులారా జాగ్రత్త. ఏ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి చెప్పండి? ఆశ విషయంలో. ఎలాంటి ఆశ? శరీరాశ. రెండవది నేత్రాశ. మూడవది 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును. మూడవదిగా లోకాశ. ఏంటిది? మూడవది ఏంటిది? యవనస్తులారా జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలా? చెప్పండి. శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవదిగా లోకాశ. ఎందుకు చెప్తున్నా మన మైండ్లో పడిపోవాలా, వాక్యం చెప్పినప్పుడు అర్థమైపోవాలా, అందుకే రిపీట్ చేస్తున్నా. మూడవదిగా లోకాశ. కాబట్టి ఈ లోకం నుంచి మనం బయటకు పోయినప్పుడు రకరకాలుగా మనకు కావాలనుకుంటాం. మన కళ్ళు
రకరకాలుగా మనం చూసినప్పుడు దాని మీద మనం ఆశ కలుగుతూ ఉంటుంది. కాబట్టి లోకాశ, లోకములు ఎన్నో ఉన్నాయి, వాటి మీద మన దృష్టి మళ్ళినప్పుడు మనం లోకాశానికి మనము దాసులమైపోతాం. దేమా కూడా ఇహలోకాన్ని ఏం చేసినాడు? దేమా ఏం చేసినాడు? ఇహలోకాన్ని స్నేహించినాడు. ఏమైపోయినాడు? దేమా ఇహలోకాన్ని స్నేహించి ఏమైపోయినాడు? భ్రష్టుడైపోయినాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతా కూడా మోసం. అన్నము మోసకరము. చాలా మంది అందంగా ఉండే అమ్మాయిలను ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. ఇదంతా ప్రాక్టికల్లే. కొంతమంది రక్షణ పొందిన వాళ్ళను మంచి ఆత్మీయంగా ఉందని గ్రహించి వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. ఈ సాయంత్రాలలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకములో ఉన్నదంతా కూడా మోసము, అన్నము మోసకరము. కాబట్టి ఈ లోకంలో అంతా కూడా మోసము. అందుకే మన స్నేహము ఎవరితో చేస్తున్నాం? మన యొక్క స్నేహం ఎవరితో? అందుకే దుష్టులు చెప్పిన నడవక, పాపల మార్గము నిలవక, అపహాస్యకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధనుడు. అతడు నీటి కాల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలము చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి సఫలపరచబడాలంటే మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో సఫలపరచబడాలంటే మన సహవాసం, మంచి సహవాసం కలిగి. వాడితో సహవాసం చేయగరా, వాడు మంచివాడు కాదు, పాపా అక్కడ ఆ అమ్మాయితో సహవాసం చేయకు, వాళ్ళ మామూలు కాదు అని మన తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు లేదా? కాబట్టి మన సహవాసం ఎవరితో స్నేహం చేస్తున్నాం? కాబట్టి ఈ లోకం అంతా కూడా అంత మాయ. ఎన్నెన్నో వచ్చేస్తూ ఉంది వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఏంట రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా పెడుతున్నారు, ఉన్నది లేనట్టుగా పెడుతున్నారు. కొన్ని కెన్ని చూపించినట్టు నాకు ఆశ్చర్యం అయిపోయింది. మొత్తం మన ఒక అమ్మాయి పక్కన ఒక అబ్బాయిని నిలబెట్టేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? అసలు వాళ్ళు లేరు అక్కడ. ఎంత మోసం లోకము. అందుకే ఒక పాట ఉంది, నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం, నమ్మవద్దు 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 ఈ మాయలోకాన్ని, నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయలోకం, నమ్మవద్దు. కాబట్టి మనం ఏం చేయకూడదు? ఈ మాయలోకాన్ని మనము నమ్ముతున్నాం, మోసపోతున్నాం. చాలామంది నమ్మి యవనస్తులు మోసపోయేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి మనము ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మాలా అని మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఈ లోకంలో ప్రతి యవనస్తులు అన్న వచ్చి సిగ్నల్ ఇచ్చినాడు అనుకున్నా. చాలామంది ఈ లోకంలో యవనస్తులు అబ్బాయిలు అద్దం దగ్గర పోతారు, ఏం చేస్తారు? ఊరికనే అక్కడ ఏముండదు, జిప్పా కటింగ్ అంటారు దాన్ని. ఏమంటారు? ముందంతా ఇటు ఉంటుంది, వెనకాల ఏముండదు, ఇదంతా మొత్తం తీసేసి ఉంటారు, మొత్తం తీసేసి ఉంటారు. దాన్ని జిప్పా కటింగ్ అంటారు. దాన్ని ఏమంటారు? జిప్పా కటింగ్. ఈ లోకం మాయా. మళ్ళీ 2 బట్టలు ఉండవు, చేతికి ఏముంటుంది అంటే వేరే వాళ్ళు చూసి భయపడాలా. అసలు నేనంటే ఏమనుకున్నావు? ఇవన్నీ కూడా
ఈ లోక మాయ. అబ్బాయిలు సరే, ఈ దినాల్లో అమ్మాయిలు కూడా ఎక్కువ అయిపోయింది. ప్యాంట్లు ఇక్కడ ముట్టిగడ చినిగిపోయి ఉంటుంది. అదొక ఫ్యాషన్. ఏమైంటుంది? మోకాల కాడ 2 మోకాల కాడ కట్ చేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇంకా మాయ, ఫ్యాషన్. కాబట్టి మన హెయిర్ స్టైలు, మన వస్త్రధారణ, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక మాయలో మనం పడిపోకూడదు. దేమ ఈ లోహాన్ని స్నేహించి భ్రష్టుడైపోయినాడు. ఒకప్పుడు ఎలాంటి వాడు? తెలంగాణ భాషలో పోరాడే. తెలంగాణ భాషలో పోరాడే. పోరాడంటే కుర్రోడని, యవనస్తుడు. ఆయన పౌలుతో పరిచయం చేశాడు. కాబట్టి ఆఖరికి ఏమైపోయినాడు? ఆఖరికి లోకంలో ఉన్నటువంటి ప్రేమించి భ్రష్టుడైపోయినాడు. కాబట్టి దానికి మన గురి కాకూడదు. యవనస్తులారా జాగ్రత్త. అందుకే యవనస్తులారా జాగ్రత్త. ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలంటే ఆశ. ఏ ఆశ? శరీరాశ. రెండవదిగా నేత్రాశ. మూడవదిగా లోకాశ. నాలుగవదిగా ధనాశ. అన్న 10 మినిట్స్ అన్నాడు, చదివి పోలేదు. ధనాశ. నాలుగవదిగా ధనాశ. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎవరన్నా గట్టిగా చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కాబట్టి ధనాశ, చాలా మందికి ధనాశ అని ఉంటుంది. ఎందుకు మేము ధనము సంపాదించకూడదా, ఉద్యోగం చేయకూడదా అని మీకు ఒక ప్రశ్న రావచ్చు. ఉండాలా? బైబిల్లో ఒక యవనస్తుడు, ఒక అధికారి, ఒక ధనవంతుడు, సద్బోధకుడా నిత్య రాజ్యం పోవాలంటే నేనేం చేయాలని అడిగినప్పుడు అక్కడ పెద్ద లిస్ట్ చెప్పాడు. ఇవన్నీ కూడా నేను బాల్యం నుండే నేను కలిగి ఉన్నాను అంటే, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి నమ్మి బీదలకి ఇమ్మంటే. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21, 22. పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. కాబట్టి పై భాగం దేవుడు ఏమన్నాడు? నువ్వు ఇంకా పరిపూర్ణమగుటకు నన్ను కోరినలా నీవు నన్ను వెంబడించు. అయితే ఇష్టం లేదు. పరిపూర్ణ కావడానికి, ప్రభువును వెంబడించడానికి, ప్రభుత్వం నడవడానికి తనకి ఇష్టం లేదు కనుకనే తన ముఖమును చిన్నబుచ్చుకొని వ్యసన పడుతూ వెళ్ళిపోయినాడు. అయితే ఇంకొక ధనవంతుడు ఉన్నాడు, జక్కయ్య. ఇంకొక ధనవంతుడు తన ఆస్తిని, ఒకప్పుడు ఎలాంటి వాడు? మోసగాడే, అపవిత్రమైన వాడే. జక్కయ్య అంటే పేరు పవిత్రమైన వాడు. అయితే తన జీవితం అంతా అపవిత్రమైన జీవితంలో జీవిస్తున్నాడు. అయితే ఆయన కూడా ధనవంతుడు జక్కయ్య, మంచి ఉద్యోగం ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది. అయితే తన 4 గంటలుగా నేను తిరిగిస్తానన్నాడు. అందుకే తనకు రక్షణ, తన కుటుంబానికి రక్షణ వచ్చింది. కాబట్టి మనము ఏ ఆశ ఉండదు? మనకు ధనాశ ఉండకూడదు. మొట్టమొదటిగా శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది లోకాశ, నాలుగవది ధనాశ. ఇంకా దురాశ ఉంది, ఇంకా చెడ్డాశ ఉంది, తర్వాత నిరాశ. ప్రతి యవ్వన బిడ్డలకు వారి జీవితంలో నిరాశకులు ఉంటారు. మనకు సమయం ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రభు సహాయపడుతుంది కాక. కాబట్టి యవ్వనస్తులారా జాగ్రత్త. కాబట్టి మనము జాగ్రత్త కలిగి దేవుని వైపు చూద్దాం.
ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మోకరించండి. దయచేసి మోకరించండి. ఎవరిటాడు చూడొద్దు. ఎవరిటాడు చూడొద్దు. ప్లీజ్ రైస్. క్లోజ్ రైస్. ఎవరిటాడు చూడొద్దు. పిల్లలు ఎవరు మాట్లాడద్దు. అద్భుతమైన దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాత్రం మాట్లాడుతూ వచ్చినాడు. యవనస్తులారా జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా మంది మనలో నిర్లక్ష్యంగా ఉంటూనే ఉన్నారు. ప్లీజ్ క్లోజ్ రైస్. కళ్ళు మూసుకునండి. ఎవరు ఇటు చూడొద్దు, మాట్లాడొద్దు. మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మీ దేవుడు, మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి మీ దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన మెల్లనైన స్వరంని మీకు వినిపింపజేస్తున్నాడు. మీ హృదయపు ద్వారం వద్ద నిలిచుండి ఆయన తట్టుతున్నాడు. దయచేసి ఎవరు అశ్రద్ధ చేయొద్దు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. నా కుమారులారా, నా కుమార్తెలారా అని పిలిచి తన ఇంటికి నడిపించుకున్నాడు. ఇక సాయంకాల సమయంలో ఆయన తన వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శిస్తూ వచ్చినాడు. ఎటువంటి దురాశలు, ఎటువంటి శరీరాశలు, ఎటువంటి నేత్రాశ మనం కలిగి ఉండకూడదని, మీరు పరిశుద్ధులుగా ఉండాలని, దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా ఉండాలనేది ఆయన యొక్క కోరిక. మరి మీ కోరిక ఏమిటి? మీరేం చేకూరుతున్నారు? ఆయనకి మీ హృదయాన్ని కావాలి. మీ హృదయానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా? ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? నేను మీకు దేవుడినే ఎందును, మీరు నాకు కుమారులను, కుమార్తెలు ఎందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. ఈ క్షణమందే ఇప్పుడే ఒకవేళ ప్రభువుకు నీ హృదయం ఇవ్వకూరినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించుకోరినట్లయితే, సోదరుడా, సోదరి, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇక్కడి నుంచి ఏ తీర్మానము చేసుకోకుండా దయచేసి వెళ్ళిపోవద్దు. నీ మనసులో ఏ ప్రార్థన చేయకుండా, నీ హృదయాన్ని నీ దేవునికి ఇవ్వకుండా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోవద్దు. ఒక్క నిమిషం ప్రార్థనలు ఆయన వైపు చూద్దాం. ఒక చిన్న ప్రార్థన. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా. నేను చెప్పే ఆ రెండు మాటలు నీ జీవితాన్ని మార్చేయబోతున్నాయి. ఈ లోకస్తులుగా జీవించినటువంటి మీ జీవితం ఇక మీదట దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా జీవించబోతున్నారు. రక్షించబడి మారు మనస్సు, పాప క్షమాపణ అనుభవంలోకి వచ్చి కూడా ఇంకా లోకంలోనే జీవిస్తున్నటువంటి అనేక మంది యవనస్తులు ఇంకా దేవుని యొక్క ఆ సార్వభౌమ ప్రణాళికను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకొరకే ఆయన దినమెల్లా చేతులు చాచి మిమ్మల్ని అడుగుతున్నాడు, నా కుమారుడన్న నీ హృదయం నాకు ఇమ్మని. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, ఒక తీర్మానం తీసుకుందాం. ఏదైతే దేవుడు నీ నుండి నా నుండి కోరుతున్నాడో అది ఇప్పుడే ఈ క్షణం ముందే అంగీకరించుతాం. ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థనలు నెరవేర్చుతాం. యవనస్తుడా, యవనస్తురాలా, ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకులుగా నువ్వు అంగీకరించకపోయినట్లయితే, ఇప్పుడు ప్రభు తన దాసుల ద్వారా ఎంతో గొప్ప వాక్యాన్ని, వాగ్దానాన్ని, మాటలు నీకు వినిపింపజేస్తూ వచ్చాడు. ఇప్పుడే ఈ క్షణం ముందే ఒకవేళ నువ్వు ఆయనను నీ రక్షకునిగా నీ హృదయం ముందు చేర్చుకొని కోరినట్లయితే ఒక చిన్న ప్రార్థన మాతో కలిసి చేయండి. దేవుని దాసులు మీ గురించి ప్రార్థన చేస్తారు. మీ గురించి ప్రార్థన చేయకూరినట్లయితే మీ కుడి చేతిని తలకు పైకెత్తి చూపినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం.
ఆలస్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షణగా అంగీకరించుకున్నట్లయితే, లేక ఒక నూతన తీర్మానం చేసుకుంటానికి ఇష్టపడినట్లయితే మీ యొక్క చేతిని తలకు పైగా ఎత్తి చూపించండి. దేవుని దాసులు మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉన్నారా? మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయంలో స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? మీ చేతిని చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మరొకసారి సోదరి, దేవుడు నిన్ను దీవించును గాక, ఆయన సర్వసత్యంలోనికి నిన్ను నడిపించును గాక. ఇంకా ఎవరైనా మీ కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నట్లయితే, సోదరి, దేవుడు నిన్ను దీవించును గాక, ఆయన సత్యంలోనికి నిన్ను నడిపించును గాక, నీకు శాంతి సమాధానం అనుగ్రహించును గాక, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నను ఆయన సమాధానం ఇచ్చును గాక. ఇంకా ఎవరైనా సహోదరులు కానీ, సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రశ్నను ఆయన సమాధానం ఇచ్చి నీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించును గాక, రక్షణలోకి నడిపించును గాక. ఇంకా ఎవరైనా దయచేసి సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. చేతులు పగెత్తిన వారు సహోదరుడు చిన్న పేపర్ మీకు ఇస్తారు. అక్కడ ఆ పేపర్ మీద మీ పేరును, మీ యొక్క ఫోన్ నెంబర్ను, మీ వచ్చిన స్థలాన్ని సంఘం నుంచి రాసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టవద్దు. దేవుడిని తన మెలనైన స్వరంతో నీతో నాతోనే మాట్లాడుతూ వచ్చినాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోకముందే మన హృదయాన్ని మన దేవునికి అప్పగించుతాం. ఆయన తన కార్యాన్ని, తన శిలువ కార్యాన్ని నీ కొరకు నా కొరకు సమాప్తి చేశాడు. ఇప్పుడు నీతో మాట్లాడగోరుతున్నాడు, నీతో సహవాసం చేయగోరుతున్నాడు. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకునండి. ప్రార్థనలు కొనసాగుతుందండి. మీ యొక్క చేతిని తలపై ఎత్తి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా దేవుని దాసులు మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు? రక్షించబడిన వారు సహితము ఏ కారణం చేతనైనా ఇంకా ప్రభువు మీరు దూరస్తులుగా ఉన్నట్లయితే మీరు కూడా చేయి తట్టు చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. సంశయపడవద్దు, సిగ్గుపడవద్దు. ఎంతో గంభీరమైన సమయం ప్రభు మన మధ్య సంచారం చేస్తున్నాడు. ఇటు చూడవద్దు, మీ కొరకు ప్రార్థన చేస్తాం. చివరిగా అడుగుతున్నాం, ఇంకా ఎవరైనా బయట కూర్చున్న వారిలో కానీ, లోపల కూర్చున్న వారిలో కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఒక నూతనమైన తీర్మానము మీ హృదయంలో చేసుకున్నట్లయితే, సోదరుడా, సోదరి, మీ చేతులు పైకెత్తి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుంటాం. రాజన్న వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు తీర్మానం చేసుకున్న వరకు రాజన్న ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత కొన్ని ప్రకటనలు వింటాం. ఆ తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదం చేసుకుంటాం. మోకరించండి, కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేస్తాం. పరలోకమున్న తండ్రి, దాని నుంచి వారు చూస్తూ ఉంటున్నాం. అందుకే వాయిస్ పెట్టారు, సంవత్సరం జీవితాన్ని తీసుకొస్తూ వచ్చారు, 9 ఏషాల జీవితాన్ని తీసుకొస్తూ వచ్చారు. ఇలాగా ప్రభు మరి ఎంతమంది శరీరాశకు హరిద్రాశకు దేవుడానికి లోనే ఉంటున్నారు. ఎవరు కార్యం జరిగించండి, దేవుడి వాక్యం వారు మాట్లాడండి, రక్షణకార్యం జరిగించండి. పాపక్షేమం చేసుకున్నాం. ప్రభావం తీర్మానం చేస్తున్నారు, వారి తీర్మానాన్ని స్థిరపరచండి, సంతోషకార్యం జరిగించండి. ఒకవేళ భయంతో చేయలేకపోయినారేమో, లేకపోతే ఏమనుకుంటారంటే ఆలోచనతో ఉంటున్నారేమో, వారితో కూడా మీరు మాట్లాడండి, వారి జీవితాలతో మీరు మాట్లాడండి, కలిగించండి.
ప్రియమైతే ఈరోజు మీరు చేసి మేలు స్తోత్రాలు సంపూర్ణంగా మీకు అప్పచెప్పుకుంటూ ముందున్న కార్యక్రమాన్ని తోడైనడి కలిగించండి, సహాయం చేయండి. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చేస్తూ సమస్తాన్ని మీకు అప్పచెప్పుకుంటూ ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ప్రకటనలు గమనించండి. ప్రకటనలు మరి ఈ నార్త్ జోన్ కంబైన్ మీటింగ్లో దేవుడు ఎన్నో మేలు దేవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ మేలు బట్టి కూడా ప్రార్థించండి. మీరందరూ కూడా ఎంతో ప్రయాసంతో కష్టంతో ఆయా ప్రాంతాల నుండి సనత్ నగరు, బాలనగరు, తర్వాత గిల్గాలు, తర్వాత షాపు, బేతేలు, ఇంకా ఇబ్రోలు, ఇంకా ఆయా ప్రాంతాల్లో చాలా ప్రదేశాల నుంచి అందరూ వచ్చున్నారు. మరి జగగిరిగుట్ట నుండి ఇంకా నగరు, మరి సూరారం, అన్నారు, తర్వాత హత్నూర, ఇంకా ఆయా ప్రాంతాల నుంచి ఎంతోమంది వచ్చున్నారు. కాబట్టి మీ అందరికీ ప్రభునామం బట్టి, ఈ ప్రాంతానికి వచ్చినందుకు అందరిని బట్టి, ప్రభువుని బట్టి వందనములు. అయితే ఈ యొక్క కమ్యూనిటీ విషయంలో సాయంకాలం కూడా చాలా ఒక డౌట్ ఏంటంటే జరిగింది. దేవుడు ఏమన్నా రావాలనుకున్నాడు, నేను రాను మైందాసన్ అప్పుడు భయపడతా ఉంటాడు. అది నాకు గుర్తుండేది కానీ నేను మర్చిపోయే ఆ విషయం. చూడండి, ఆదివారం దైవం నా దగ్గర మీ దగ్గర వస్తున్నాడు. ఆరుకెళ్ళదాను రవ్వనేమో నా దగ్గర రాలేదు, బ్రదర్ నువ్వే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గుండెలో బండరాయి పడింది, అసలు ఉన్నాడా లేదా, ఎక్కడ ఉన్నాడు. అందుకని కనపాటి అంతా ఉంటాడు. అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అన్న అదో డౌట్. సరే ఏం చేయాలి, మళ్ళీ దేవుడు అన్న ఫోన్ చేస్తే ఇంకొక సేవకుడికి ఇచ్చాడు. ఆయన వస్తున్నాడు, నువ్వు చూసుకోమైందో సార్. వద్దొద్దు, డేవిడ్ అని రాకపోతే అది వేరుగుంటుంది కానీ ఇంకొకటి ముడికొద్దని చెప్పాను. కాదు కూడదు, కంపల్సరీగా డేవిడ్ అన్న మరి పరీక్షించడానికి ఏమో తెలియదు కానీ ఆ లొకేషన్ పెట్టన్నాడు. ఆహా ఓకే, అయితే నెమ్మది కొద్దిగా. కాబట్టి ఎట్లయితే నా ఆశ ఏంటంటే, ఎప్పుడో నేను వచ్చిన కొత్తలో మా పాప ఫస్ట్ బర్త్డేకి వచ్చాడు అన్న. 4 సంవత్సరాల క్రితం వచ్చాడు నర్సప్పుడు. అది మనం హాల్లో రెంట కూడుకుంటున్నాం. పాపం కష్టంతో ఆ రోజు సాయంత్రం దాకా ఉంటూ వచ్చాడు. మళ్ళా రావాలన్నంటే మరి పొద్దున్న తీసుకెళ్తే సాయంత్రం దాకా ఉంచుతాడు అనుకున్నాడు ఏమో, కానీ రావట్లా. ఈసారి గట్టి పట్టుకున్నాం, రావాల్సిందే తప్పదు. 2 నెలల క్రితమే అడుగుతూ వచ్చాం. యాక్చువల్లీ నిన్న రావాలన్నా మందిరం యానివర్సరీకి, ఏదో ఒకదానికి వస్తాను మైందస్ అంటే సరే ఈ రోజుకి కంబైన్డ్ యూత్ మీటింగ్కి ఎప్పుడూ దేవుడు మన ఏరియాకి రాలేదు కాబట్టి రావాలని పట్టుదలతో కూర్చున్నప్పుడు తప్పనిసరిగా ప్రభువు యొక్క నడిపింపు కొలదే వచ్చాడు. ఇప్పటివరకే మీరు అందరూ వాక్యం విన్నారు. మాకైతే చాలా సంతోషం. మీకు ఎట్లా ఉండాలి, ఎందుకంటే బయట ఉండే యొక్క వర్కులు చేస్తున్నా కానీ వర్తమానం మీద మనసు పెడుతూనే ఉన్నాం. సో నాకు తెలిసి యవనస్తుల గురించి చాలా జాగ్రత్తగా హృదయానికి తాకినట్టు అర్థమయ్యే రీతిలో చాలా జాగ్రత్తగా వర్ణించడం అనేది నేను వింటూ వస్తున్నాను. యవనస్తుల యొక్క జీవితాలు ఏంటన్నది అది థీమ్ ఇచ్చినప్పుడు మేము ఆశ్చర్యపోయాం. రవాణా నేను ఇదేంటన్నా యవనస్తులు జాగ్రత్త అంటాడు, డేవిడ్ అని ఇదేంటి ఎట్లా చెబుతున్నాడు అనుకుంటే ఇంకేమైనా యాడ్ చేద్దామేమో అనుకున్నాం. వద్దొద్దు, డేవిడ్ అని ఏమిచ్చాడో అదే పెడతాం థీమ్. కాబట్టి అంటే దేవుడు ఎట్లా మాట్లాడాలనుకున్నాడు దేవదాసుని ద్వారా ఇచ్చాడు, మాట్లాడాడు థీమ్ని బట్టి. కానీ ఈ వర్తమానం ఇప్పటిదాకా విన్నారు, కొద్దిగా ఆలస్యమైంది, క్షమించండి, అది మా తప్పిదమ్మలే. కానీ 4:30కి ఆరంభించాల్సిన కంబైన్డ్ యూత్ మీటింగ్ 5:30 తర్వాత స్టార్ట్ చేయబడుతూ వచ్చింది. దాంట్లో మీ పొరపాటు కూడా ఉంది, టయానికి రాకపోవడం. మేము ఎటు రావు, మీరు కూడా రావు. కాబట్టి మీ దగ్గర పెట్టినప్పుడు మేము టయానికి రాం కదా, అదే మీరు కూడా ఫాలో అవుతూ వచ్చారు. ఈసారి నుంచి సరైన విధానం వెళ్దాం. కాబట్టి వచ్చిన యవనస్తులు కూడా చాలా ప్రభువుని బట్టి కృతజ్ఞతలు. మీ అందరికీ ఎల్షదాయి ప్రార్థనా మందిరం నుండి ప్రేమ విందు అనేది సమకూర్చబడింది. కానీ వచ్చిన వారందరూ కూడా సంతోషంగా ఆ విందులో భుజించి వెళ్ళాల్సిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. సమయం అయిపోయింది, టైం అయిపోయింది బ్రదర్, వెళ్ళిపోతాను అన్నది. లాస్ట్ టైం కూడా ఎట్లా చేశారు, మీరు విడిచిపెట్టిన భోజనం మేము 2 రోజులు తినాల్సి వచ్చింది. ఎందుకు, మీకని మేము ప్రిపేర్ చేసింది. కాబట్టి మీరు అందరూ ఉండాలి, అందరూ సంతోషంగా భుజించి, తొందర ఏం లేదు, భోజనం కాడ నిదానంగా తినండి. తిమ్మదంగా చేతు వచ్చాడు. ఒకవేళ మీరు తినలేకపోతే కాసేపు అటు ఇటు నడిచి తినొచ్చు అంట, ఎక్కడ కూడా సర్దుకునిద్దంట. కాబట్టి తినండి, సమృద్ధిగా తిన్న తర్వాత మీరు వెళ్ళండి. ఆ సంతోషం, ఇప్పుడు వాళ్ళ వాక్యం ఉన్నారు, ఆ సంతోషం ఉంది. భోజనం కూడా చక్కగా భుజించి వెళ్ళాల్సిన ప్రభుపేట మనం చేస్తున్నాం. తర్వాత ఈ మందిరంలో కరెంట్ లేదు. మేము ప్రతి కూడికలో కూడా ఛార్జింగ్ లైట్స్ ఉంటాయి మా ఇక్కడ.
ఛార్జింగ్ లైట్లు పెట్టుకుని సంఘ ప్రార్థన అయినా బైబిల్ స్టడీ అయినా నడిపించుకుంటూ వస్తాం. ఇప్పుడు డేవిడ్ అని వస్తున్నారు, అందరూ వస్తున్నారు కాబట్టి లైటింగ్ వేయాలని జనరేటర్ పెట్టాము. సో ప్రభుత్వం అయితే ఈ కరెంటు కూడా ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు ఎంతో ఖర్చుతో కూడినప్పటికీ ఎబ్రోన్ సహకారం, డేవిడ్ అని కూడా లెటర్లు కొన్ని ఇప్పించి ఆయా ప్రాంతాల నుంచి దేవుని మందిరం నిర్మాణం అవటం కొరకు ఎంతో సహకరిస్తూ వచ్చారు. ఇక్కడ ఇక భవిష్యత్తు ఇంకెంతో పనులు ఉన్నాయి, వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. కరెంట్ రావాలా, తర్వాత ఇక్కడ బాప్తిసం ట్యాంక్ మూత కూడా కట్టాలి, అది క్లోజ్ చేయడానికి ఇంకా చాలా అవసరం ఉండే మందిరం విషయాల్లో. వీటన్నిటి కొరకు మరి ఈ మందిరం కొరకు ప్రయాసపడిన ప్రతి కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి. ఎన్నోసార్లు చెబుతూ వచ్చాను, అందరూ విన్నారు కాబట్టి ప్రతిసారి చెప్పనిక ఇక్కడ ఈ మందిరం కొరకు మా యొక్క భవిష్యత్ సేవ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా నార్త్ జోన్ కంబైన్డ్ యూత్ మీటింగ్ ప్రతి నెలకోసారి జరుగుతుంది ఆయా ప్రాంతాల్లో. అదే రీతిలో ప్రతి మంగళవారం రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకే ఆన్లైన్ జూమ్ మీటింగ్లో జరుగుతూ వస్తుంది. ఎంతోమంది యవనస్తులు జాయిన్ అవుతున్నారు, పెద్దవారు కూడా జాయిన్ అవుతున్నారు. మరి మీరందరూ కూడా ప్రార్థన కూడా చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఆ నార్త్ జోన్ కంబైన్డ్ యూత్ మీటింగ్ సంబంధించినటువంటి ప్రతి మంగళవారం జరిగే ప్రేయర్ మీటింగ్లో మీరు జాయిన్ అవ్వకపోతే కంపల్సరీ అందరూ జాయిన్ కాండి. ఆ మీటింగ్ ప్రతి మంగళవారం 9 గంటల నుండి 10 గంటల వరకు 1 అవరే ఉంటుంది. ఒక 10 మినిట్స్ అట్లా మెసేజ్ ఉంటుంది. నేను చెబుతాను 15 నిమిషాలు చెబుతాను. మిగతాదంతా కూడా ప్రేయర్ నడుస్తూ వస్తుంది. కానీ నాకు తెలిసి ఏ జోన్లో కూడా ఉండకపోవచ్చు, నార్త్ జోన్లో ఉంది. ఏంటంటే ప్రతి మంగళవారం యవనస్తుల కొరకు ఏంటి ప్రేయర్ 1 అవర్. ఇక్కడ ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇంకా జాయిన్ కావాల్సిన వారు ఎవరైనా ఉంటే, మీకు ఒకవేళ తెలియకపోతే, ఇంకా మీరు ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఉంటే, ఆ జూమ్ మీటింగ్లో యాడ్ అవ్వకపోతే ప్రతి మంగళవారం నార్త్ జోన్ కంబైన్డ్ యూత్ మీటింగ్ అన్న గ్రూప్లో కంపల్సరీ రవాణా సెండ్ చేస్తూ వస్తాడు. కాబట్టి ఆ లైవ్ అదంతా కూడా జూమ్ మీటింగ్లో యాడ్ అవ్వండి. మీరు వర్తమానం విని మీరు కూడా ప్రార్థన చేయండి. కొందరు ఏంటంటే వర్తమానం అయిన తర్వాత అసలు ఎవరు ఉండాలన్నట్టు కూడా జాయిన్ అవుతున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వాక్యం వినకుండా ఏం ప్రార్థన చేస్తాం? ఒక అక్క వచ్చింది, వర్తమానం అంతా అయిన తర్వాత వచ్చింది, ఆరాధన వర్తమానం అయిన తర్వాత ఆరాధన చేస్తుంది. ప్రభా నేను పాపం చచ్చినప్పుడు బతికించావు, అప్పుడు దినాలు గుర్తు చేస్తుంది. ఇప్పుడు వర్తమానం పోయింది. వర్తమానం వింటేనే కదా దాని గురించి చేయగలుగుతాం మనం. కడి స్టార్ట్ అవ్వండి త్వరగానే, ఒక 5 నిమిషాలు ముంగట జాయిన్ అయినా పర్లా. కడి ఆ యొక్క జూమ్ మీటింగ్ జాయిన్ అయ్యి అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వల్లనే వాస్తవం చెప్పాలంటే స్థానిక సంఘము పిమ్మట మీ ప్రార్థన వల్లనే ఇంత గొప్పగా దేవుడు ఘనంగా జరిగించుకుంటూ వచ్చాడు. గత 2-3 సార్లు కంబైన్డ్ యూత్ మీటింగ్ చిన్న అవాంతరాలు జరిగినాయి. ఏదో చిన్న ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ యూత్ మీటింగ్లో సమృద్ధిగా దేవుడు అన్ని సమకూరుస్తూ వచ్చాడు. కారణం ప్రార్థన, మీ ప్రార్థన, స్థానిక సంఘం ప్రార్థన. కాబట్టి వీటన్నిటి కూడా ప్రార్థన చేయండి. మరి మా భవిష్యత్తు సేవ కూడా ప్రభు చిత్తంలో మేము ఎక్కడికి సేవ చేయాలో కూడా మా భవిష్యత్ సేవలో దళపేటకు వచ్చి ఇది 5వ సంవత్సరం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చాడు. ఎన్నో ఒడిదుడుకుల్లో అన్నింటిలో కూడా ప్రభు చిత్తం అయితే భవిష్యత్తులో సేవా పరిచయం ఎక్కడ చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో దైవ సంకల్పంలో చేసే సేవ కొరకు కూడా ప్రార్థన చేయండి. మాకు 3 కుమార్తెలు. మా సహోదరి పేరు అంటే సేవకురాలి పేరు కటాక్షం, పెద్ద పాప పేరు షిఫ్రా ఎవాంజలిన్, 2వ పాప పేరు నిత్యాసరా రిజైడ్స్, 3వ పాప పేరు ర్యాప్చర్ ఇజ్రాక. సువార్థికురాలు, ఆశ్రయదుర్గము, ఎత్తబడే సంఘం. కాబట్టి 3 పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా సువార్థికురాలు, ఆశ్రయదుర్గం, ఎత్తబడే సంఘం 3 కూడా. ర్యాప్చర్ ఇజ్రాక లాస్ట్ టైం పేరు. అదొక ఆశ, ఎత్తబడే సంఘం గురించి పెట్టుకోవాలనుకున్నా ఆడపిల్ల నుంచి పెట్టుకున్నాం. కాబట్టి 3 పాపల కొరకు, అదేవిధంగా మా తండ్రి తమ్ముడు రక్షణ కొరకు, తర్వాత మా మామయ్య గారు కూడా కంటి ఆపరేషన్ జరిగింది, స్వస్థత కొరకు ఇంకొక ఆపరేషన్ ఉంది. తర్వాత ఈ సంఘంలో కూడా ఎంతోమంది బలహీనంగా ఉంటారు. బ్లడ్ బ్రెయిన్లో కూడా బ్లడ్ క్లాట్ అయిన వారు ఉన్నారు. నయోమక్కని, పోచమ్మక్కని పెరాలసిస్తో బాధపడుతున్నారు. ఇంకెంతోమంది పెరాలసిస్తో బాధపడుతున్నారు. సోదరుడు రామారావు అని వారి యొక్క తల్లిగారు. చాలామంది బలహీనతలు ఉన్నారు, అనారోగ్యాలు ఉన్నారు. వారందరూ కూడా ప్రార్థన చేయండి సంఘం క్షేమం కొరకు, ఇంకా సంఘం యొక్క అభివృద్ధి కొరకు. ఈ ఊరు బయట కట్టడం ద్వారా ఒక మేలు ఉంది, అది కూడా చెప్పి నేను ముగించేస్తాను. ఏంటి ఆ మేలు అంటే, మేము అక్కడ రూమ్లో కట్టుకుంటున్నప్పుడు కొద్దిమందే వచ్చేవాళ్ళు భయపడుతూ ఎవరుంటారని, ఎవరు చూస్తారని. కానీ ఈ ఊరు వెలుపడ కట్టిన తర్వాత చాలామంది మరి రావడానికి ఇష్టపడుతున్నారు. కొందరు అయితే ఆదివారం వచ్చేవారు కూడా ఉంటున్నారు. నేను పర్సనల్ కలిసి కూడా కొంతమంది నాతో మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరంటే అన్ని జనాలు ఊరు బయట దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, అంటే ఎవరు చూడరు కదా. సో అందుకని బట్టి కూడా ఇక్కడ ఈ స్థలం తీసుకోకముందు ఎన్నో అవాంతరాలు ఉండే, ఆయన తీసుకొని కట్టడం కూడా జరుగుతూ వచ్చింది. సహకరించిన బ్రదర్స్ కూడా ఉన్నారు. కానీ వీరందరూ కూడా ప్రార్థన చేయండి. భవిష్యత్ సేవ పరిచర్యలు అన్నింటిలో ఇక్కడ జరిగే ప్రతి పరిచర్లో కూడా దేవునికి మహిమకరంగా ఉండేలా. ఏంది ఇది మందిరమా అట్లా అంటే ఫీల్ అవుతారు.
కాబట్టి ప్రతి పరిచయం కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఇది ఒక టెక్నాలజీ, ఇది కూడా చెప్తున్నాను ఏంటంటే ఇదంతా లిఫ్ట్ సిస్టమ్. మా దగ్గర శ్యామ్ బ్రదర్ అని ఉన్నాడు, ఆయన ఇంజనీరింగ్ ప్లాన్ మొత్తం ఆయన. ఇదంతా కూడా ఎట్లా చేద్దాం ఏంటంటే మాకు తెలియదు, ఎక్కడ దేవుడు సహాయం చేస్తే డబ్బులు తెచ్చి ఇచ్చాను తప్ప ప్లానింగ్ అంతా అయింది. బట్ ఇదంతా లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు మాన్యువల్ మనుషులు లేపుతున్నారు. తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు డేవిడ్ అన్న బటన్ నొక్కితే ఫ్యాన్లు తిరిగినాయి. రేపొద్దు కూడా అది కూడా అంతే, బటన్ నొక్కితే ఆటోమేటిక్గా అవన్నీ ఓపెన్ అయిపోతాయి, మళ్ళా క్లోజ్ అవుతాయి. సో ఇంత దేవుడు సమకూర్చినందుకు కూడా ఈ మందిరం ఎంత గొప్పగా, మరి సమ్మర్లో కూడా ఎండలో కూడా మాకు కూలింగ్ రాజాన్ని కూడా చూస్తూ వచ్చారు, రాజకుమార్ అని కూడా ఈరోజు. కానీ ఈ యొక్క మందిరం అవ్వడానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు. ఇక్కడ ఈ మందిరం భవిష్యత్తులో కూడా ఇంకా ఘనమైన రీతిలో ఇంకా వ్యాపింపు చేపట్టడానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం కూడా సంపూర్తిగా ఈ మందిరం పట్ల నెరవేర్చడం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకో మాట, డేవిడ్ అన్న కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. కొద్దిగా ఆయా ప్రయాణాలు తిరుగుతూ ఉంటాడు కాబట్టి గొంతు అలసట, ఆరోగ్యం కూడా కొద్దిగా బలహీనతగా ఉంటుంది కాబట్టి అన్న కొరకు, అక్క కొరకు, కుమార్తె కొరకు ప్రార్థన చేయండి. అక్కడ ట్రైనింగ్లో ఉన్న బిడ్డల కొరకు, దాసుల కొరకు, సాక్షి ఇచ్చిన బిడ్డల కొరకు, బాధ్యత వహిస్తున్నటువంటి రవాణా కొరకు, ఇంకా మ్యూజిక్ సిస్టమ్ కానీ, లైవ్ కానీ, ఇంకా ఆయా ప్రైజ్ సింగింగ్ టీం కానీ వచ్చిన మీ అందరూ కూడా ప్రభుత్వాన్ని బట్టి వందనాలు. ఇంకా భవిష్యత్తు ఇంకా చాలామంది రాలేదు కొన్ని పరిస్థితులను బట్టి, అంటే బయట కొందరు చనిపోవటం, కొందరు వేరే ప్రోగ్రామ్స్కి వెళ్ళడం రాలేకపోయారు. సో భవిష్యత్తులో కూడా ఇంకా పరిచయం, నార్త్ జోన్ పరిచయం ఇంకా అధికంగా అభివృద్ధి అవ్వడం కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో మీరు చేస్తేనే ఇక్కడ అభివృద్ధి ఆగిపోకుండా కూడా కొనసాగింది. కాబట్టి అట్లా మీరు ప్రార్థన చేయండి. ముందున్న సమయం అంతా కూడా దేవుడు దీవించినట్లు ఈ యొక్క చివరి ప్రార్థన ఆశీర్వచన అయిన తర్వాత ప్రేమ ఉంటుంది. నేను చెప్తాను కాబట్టి ఆ ప్రేమ విందులు కూడా అందరూ భుజించి వెళ్ళాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మహిళాస్ బ్రదర్, మిగిల్చిన సంగతిలో ఒకటి నేను చెప్తాను. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ సమ్మన్. ఈ ఇక్కడ సౌండ్ సిస్టమ్ లేదని చెప్పగానే మన ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరం రాజ్ కుమార్ బ్రదర్ వాళ్ళు సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చినారు. అయితే మాకు ఒక ఏమంటారు, ఒక బోనస్ ఏంటంటే ఈరోజు మన మధ్య బ్రదర్ కెన్నీ ఉన్నాడు. అసలు ఆయన వస్తాను ఎక్స్పెక్ట్ చేయలే. కెన్నీ క్యాలేజ్ మీకు అందరికి బాగా తెలుసు కదా, ఎబ్రోన్లో స్పెషల్ కీబోర్డ్ ప్లేయర్ అయినా పెద్ద పెద్ద మీటింగ్కి వెళ్తుంటాడు. ఇది చిన్న చిన్న వీటికి రాడే అసలు. యాక్చువల్లీ ఎప్పుడైనా మనం మళ్ళీ పిలుచుకుందాం. ఓకే, సో థ్యాంక్ కెన్నీ బ్రదర్. ఇంకా జోసెఫ్ అండ్ ఇంకా కీబోర్డ్ వేయటం కొరకు ఈ పాటలన్నీ ప్రాక్టీస్ చేసినారు వాళ్ళని ఈరోజు మేము వాడుకోలేకపోయినాం. బ్రదర్ జోసెఫ్ మిమ్మల్ని మరొకసారి వాడుకుంటాం. ఈ సౌండ్ సిస్టమ్ తెచ్చిన వాళ్ళకి, మన ఈ లైవ్ స్ట్రీమ్ వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఆ తర్వాత తెలుగు తల్లి నగర్ నుండి అసలు వెనక నుండి మనకి సపోర్ట్ చేసే ఒక బ్రదర్ ఉన్నాడు, జాన్ పెట్టర్ బ్రదర్. ఆయన పెద్ద బస్సు, దాదాపు 60-70 మంది ఎక్కించే బస్సు, ప్రతిసారి ఎక్కడైనా మీటింగ్ అంటే వాళ్ళు కూడా ఎంత శ్రమ, ఎంత దూరమైనా వాళ్ళు వస్తారు. సో ఆయన మనం చేసిన సపోర్ట్ని బట్టి తెలుగు తల్లి నగర్, ఇంకా సూరారం, బేతని, మార్కన్న, యాదులన్న వీళ్ళందరికీ కూడా వాళ్ళు చేసిన సపోర్ట్ని బట్టి వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తాను. పిల్లలు మీరందరూ కూడా అన్న చెప్పాడు కదా, మంగళవారం మీ కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి, యవనస్తుల కొరకే కదా. పిల్లలు చదువుకునే వాళ్ళ కొరకు, వాళ్ళ ఎగ్జామ్స్ కొరకు, వాళ్ళ ఉద్యోగాల కొరకు, మీ యొక్క వివాహాల కొరకు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు తలుపుంటే మంగళవారం ప్రేయర్ పెట్టి జాయిన్ అవ్వండి. మనం చివరి ప్రార్థన చేసుకుంటాం. ఇంకొకటి యాక్చువల్లీ మా డేవిడ్ అన్నకి ఒక చిన్న రిక్వెస్ట్, పబ్లిక్గా ఈ నార్త్ జోన్ కంబైన్ యూత్ మీటింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఇప్పుడు 200 మంది 250 మంది ఉన్నాం. ప్రతి నెల 400 మంది వస్తారు. కొన్ని కారణాల చేత సెలవులకి ఊర్లు వెళ్తున్నారు, చాలామంది రాలేదు. సో 400 మంది వచ్చే మీటింగ్ ఎంత బాగుంటుంది కదా. సో వీళ్ళందరి తరఫున, నార్త్ జోన్ కంబైన్ యూత్ మీటింగ్ తరఫున డేవిడ్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు కొంచెం సపోర్ట్ చేసి మంచి మంచి స్పీకర్లు పంపించండి ప్రతి నెల. ఎందుకంటే దేవుడని ఎప్పుడు 2 సంవత్సరాలు జరుగుతుంటే ఇప్పుడు వచ్చాడు. సో ఈయన కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము, ఆయన కూడా వస్తారు. సో మంచి స్పీకర్లు మాకు అరేంజ్ చేస్తున్నట్లయితే వీళ్ళందరూ ఆత్మీయంగా ఎదుగుతారు కొరకు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా, ప్రతి నెల కూడా కంబైన్ యూత్ మీటింగ్లో టెస్ట్ మనీ చెప్తున్నారు కదా. ఇప్పటివరకు పెద్దవాళ్ళందరూ చెప్పారు, మీకు కూడా అవకాశం ఇస్తాం. ఒకవేళ మీరు ఎవరన్నా స్త్రీ సాక్ష్యం పంచుకోవాలనుకుంటే, దేవుడు మీకు చేసినటువంటి రక్షణ కార్యాల గురించి, లేక దేవుడు మీకు ఏవిధంగా మాట్లాడాడు అనే సంగతుల గురించి పంచుకోవాలనుకున్నట్లయితే మీ స్థానిక సంఘాలలో పెద్దలకి కానీ లేదా మాకు తెలియజేసినట్లయితే మీకు కూడా అవకాశం ఇస్తాం. చివరి ప్రార్థన మన క్లెమెంట్ అంకుల్ చేస్తారు. క్లెమెంట్ అంకుల్ సనత్ నగర్ సంఘాల నుంచి వచ్చారు. ఆయన ఇప్పుడు హెబ్రోన్ తర్వాత 2వ అతి ప్రాముఖ్యమైనటువంటి సంఘం బాధ్యతలు తీసుకున్నారు. ఆయన అంకుల్ రెడ్డి చివరి ప్రార్థన చేశారు. దయచేసి క్షమించండి. మరి ఫిలదెల్ఫియా నుండి వచ్చినప్పుడు సహోదరులు మ్యూజిక్ సిస్టమ్ తీసుకొచ్చారు.
దయచేసి అందుకని పరిస్థితిని బట్టి వాస్తవానికి ఎన్ని వస్తుందని మేము అనుకోవాలి. ఎప్పుడో నాకు ఆరోగ్య మా సిస్టమ్ ఉంటారు కదా వచ్చినప్పుడు నాకు తెలియదు. కాబట్టి మిమ్మల్ని వాడుకోలేనందుకు దయచేసి క్షమించండి. మరోసారి ఇలా జరగదు. కాబట్టి ముఖ్యమంత్రి కూడా మరొకసారి ప్రభు వందనాలు. తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇలా వాడుకోలేనందుకు కూడా అర్థం చేసుకోవద్దు, క్షమించండి. మరొకసారి ఇలా జరగడం కూడా చూసుకోండి. ప్రార్థన చేసుకుంటాము. షెల్ వి ఆల్ నీల్ డౌన్ ప్లీజ్. అందరూ మోకరించండి. యవనస్తులు అందరూ క్లోజ్ అవర్ ఐస్. నో మూవింగ్ హియర్ అండ్ దేర్. ప్రేమ గల ప్రభువా, దయగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించి నీ పాదం వద్దకు వస్తుంటున్నాము. దేవుని తండ్రి, మరి ఒకసారి ఆగిన నన్ను కూడా ప్రభా మరి సహవాసంలో కింద నడిపించడాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించి వస్తుంటున్నాము. దేవుని తండ్రి, ఈ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా దేవుని తండ్రి మీరు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రభా ఈ కోరికలను బట్టి నీకు వందనాలు చెల్లించి వస్తుంటున్నాము. కనికరించండి, కృప చూపించండి. దేవుని తండ్రి, మరి దేవుని తండ్రి 2వ సంవత్సరంలో ప్రవేశింపబెట్టబడినప్పుడు దేవుని మీరు రానున్న సంవత్సరములు మరి సంవత్సరాలన్నీ కూడా ప్రభావ మరి దేవుని తండ్రి మీరే నడిపిస్తారని నేను వస్తుంటున్నాము. దేవుని తండ్రి, ఈ సమయంలో మరి మహిమదాస్ బ్రదర్ బట్టి వందనాలు. దేవుని తండ్రి బిడ్డ ఈ స్థలంలో గత 5 సంవత్సరాలు మీరు వాడుతున్నాము. స్తోత్రం చెల్లించి వస్తుంటున్నాం. ముందుకు ప్రభావ రానున్న దినాలు అనగా ప్రభా ఏ పరిచర్య ఏ సంఘం మీరు ఇవ్వాలనుకుంటున్నారో ప్రభా బిడ్డను ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుతూ వస్తున్నాం. కృప చూపించండి, కనికరించండి. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభు బాధ్యత గల సహోదరులేమి పెద్దలేమి వాళ్ళందరి కొరికే ప్రార్థిస్తున్నాం. దేవుని తండ్రి మీరు వారిని నడిపించండి. సమిష్టిగా దేవుని తండ్రి పని ముందు సాగులో సాయం చేసి నడిపించండి కోరుతూ వస్తుంటున్నాం. దేవుని తండ్రి నర్సాపూర్ మందిరం మీరు జ్ఞాపకం చేసుకున్నారని వందనంలో నర్సాపూర్ జాన్ బ్రదర్ ఆరంభంలో ఆయన ద్వారా ప్రభావ మీరు వాడుకున్నటువంటి దినాన్ని కొరకే వందనంలో సమయంలో సనత్ నగర్ నుండి ప్రభా ఈ స్థలానికి ప్రభా మీరు నడిపించినటువంటి దినాలను జ్ఞాపకం చేసుకోవచ్చు. దాని యొక్క ఫలితాలను విస్తరింపజేస్తున్నటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించి వస్తున్నాం. దేవుని తండ్రి కృప చూపించండి, కనికరించండి. అన్ని విషయాలు తోడ్పడమని వేడుకొస్తున్నాము. ప్రత్యేక ప్రభావం మరి నార్త్ జోన్ కంబైన్డ్ యూత్ మీటింగ్ కొరకై మా సహోదరుడు ప్రభావం మరి దేవుడు నన్ను ప్రభావం ఇప్పుడు నడిపించినటువంటి దేవానికి స్తోత్రంలో ప్రభావం మరి విత్తబడినటువంటి వాక్యం దేవుని ప్రతి వారి హృదయంలో చిన్నలోను పెద్దల్లోను యవనస్తుల్లోను దేవుని తండ్రి అది పని చేయబడినట్టు సాయం చేసి నడిపించమని వినిపిస్తున్నాము. 119 కీర్తన 9వ వచనంలో మాట్లాడినటువంటి దేవానికి స్తోత్రములు. దేవుని తండ్రి జాగ్రత్త అన్నటువంటి సంగతి ప్రభావం మరి మా ముందు తీసుకుని వచ్చిన దేవానికి స్తోత్రాలు. వివిధ విధాలుగా జాగ్రత్తలు ఏ విధంగా మనం తీసుకునవలసిన ప్రభావం మాతో మాట్లాడినటువంటి దేవానికి స్తోత్రములు. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కనికరించండి, కృప చూపించమని వేడుకొంచుకొస్తుంది. వారి యొక్క నిత్య జీవితంలో వ్యక్తిగత జీవితంలో దేవుని తండ్రి మీరే వారికి తోడుగా ఉండి తీసుకునవలసినటువంటి జాగ్రత్తలు మీరు మాట్లాడినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుని తండ్రి మరి 1 యోహాను 2:15-17 ప్రభావం మాట్లాడిన విధానంగా దేవుని తండ్రి ఫర్ ఆల్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ లోకంలో ఉన్నదంతే ప్రభా శరీరాశ నేత్రాశ జీవప్రభావం అని ప్రభావం మీరు మాతో మాట్లాడినట్టు దేవానికి స్తోత్రాలు. మరియు ఈ యొక్క ఆశల నుండి ప్రభావం దూరపరచబడవాలని మా యవన బిడ్డలను ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ వస్తుంటున్నాము. శరీరాశకు లోబడినటువంటి సందర్భాలు తీసుకుని వచ్చినారు. నేత్రాశకు లోనైన వారి మా మధ్యకు తీసుకొచ్చినట్టు దేవాన్ని స్తోత్రం చెల్లించి వస్తుంటున్నాము. దేవుని తండ్రి ధనాశ విషయమై ఇక్కడ ప్రాబ్లం మాట్లాడినట్టు దేవా నీవే చూస్తూ వస్తున్నాము. జ్ఞాపకం చేసుకొని కనికరించి కృప చూపించండి. లోకాశ నుండి కూడా ప్రభావ విడిపింపబడటకు మాకు సాధించమని కోరుతూ వస్తున్నాము. ఈ విధంగా ప్రభావ దేవుని తండ్రి మీరు సాయం చేసిన ఎవరి బిడ్డల్లో
మరి నార్త్ జోన్లో నుండి ప్రభావ మరి ఆయా సంఘాల నుండి మీరు నడిపిస్తూ వచ్చినారు. ప్రతి ఒక్కరి నిమిత్తమై ప్రతి సంఘాల నిమిత్తం కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి, అక్కడ సంఘాన్ని మీరు ఏర్పరచమని వేడుకొని వస్తుంటున్నాం. మరి మంగళవారం జరిగినటువంటి కోరిక తండ్రి ప్రార్థన కోరిక ఆన్లైన్లో కూడా ప్రభావ మరి బిడ్డలు ప్రభావ పడనట్టుగా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొస్తున్నాం. అందరికీ అనుకూలంగా ఉండడానికి అనేక యువన బిడ్డలు దాంట్లో ప్రభావ మరి చేర్చబడడానికి ప్రభావ మీరు సహాయం చేయగలరని మేము చూస్తూ వస్తుంటున్నాం. నేను కనికరించండి, చూపించి సాయం చేసి నడిపించండి. ఈ సమయంలో ఈ కోరికల నిమిత్తమై ప్రత్యేక అవసరత ప్రభావ మీరు తీర్చినటువంటి దేవాన్ని స్తోత్రాలు చెల్లించవస్తున్నాం. దేవ తండ్రి సౌండ్ సిస్టంలోను మరి ప్రభావ ఎలక్ట్రికల్ సిస్టమ్ ప్రభావ మీరు సహాయం చేసినటువంటి వందనాలు చెల్లించవస్తున్నాం. మ్యూజిక్ సిస్టమ్ ప్రత్యేక ప్రభావ మరి కెరీర్ నడిపించిన దేవాన్ని స్తోత్రాలు ఆయన ప్రభావ మరి దేవ తండ్రి మరి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ప్రభావ మరి మందిరంలో వాడబడినట్లు మీరు కనికరించే విషయంలో తోడ్పడమని వేడుకుంటున్నాము. మరి పేదల సంఘంలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవ తండ్రి కుటుంబాన్ని మీరు కనికరించి కాపాడి మీరు వాడుకున్న విధానం తెలుగురకాయని స్తోత్రాలు చెల్లించి వస్తుంటున్నాము. చూపించండి. మరి ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు సోదరులు జ్ఞాపకం చేసుకొని కనికరించాలని కోరుతూ వస్తుంటున్నాము. మీరు సమయం ప్రభావ మరి ప్రేమ సమయంలో కూడా మీరు సాయం చేసి నడిపించండి. కృప చూపించి కనికరిస్తారని వస్తుంటున్నాము. తిరిగి మా గృహాలకు మా యొక్క ప్రదేశాలకు మేము వెళ్ళినట్టు క్షేమంగా నడిపిస్తారని వైపు చూస్తుంటున్నాము. నేను తండ్రి కృప చూపించి కనికరించమని నిండైన దీవెనలు నిండైన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపుతారని వైపు చూస్తూ కృపకే మమ్మల్ని అప్పగించుకొని మా ప్రభును మా పేరక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నమ్మకమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మనకును చేరువచ్చిన ప్రతి యవన బిడ్డలకును ముఖ్యంగా ఈ నార్త్ జోన్ ఉన్నటువంటి మరి యూత్ లీడర్స్ కుటుంబాలకు తోడేయును గాక. ఆమేన్. విడచిపెట్టి క్రీస్తు ప్రభువును ఆశ్రయించు ఆత్మఫలము ఫలించుమా, ఆత్మఫలము ఫలించుమా. ఆత్మఫలము ఫలించుమా. యువతి యువత యువతి యువత మీకు భోజనం ఏర్పాట్లు గమనించండి. సిస్టర్స్ అందరూ ఇక్కడ లోపలికి కూర్చోండి. చేసినట్టయితే మీకు కాన్ఫరెన్స్ చేస్తారు. సిస్టర్స్ అందరూ లోపలికి కూర్చొని భోజనం చేయండి. మీకు బ్రదర్స్ మాత్రం బయట బాగా ఉంది. బ్రదర్స్ అందరూ బయట చేయండి. సేవకులు పెద్దలు బాధితులు సేవలంతా కూడా పక్కన టేబుల్ చేస్తారు. కొన్ని నిమిషాలు మీరు బయట చేసినట్టయితే వస్తారు. సూరామ్మ వేతలి యవనస్తులు ఏలియన్ యవనస్తులు అందరూ కూడా సర్వేలో సాధించారు. కొన్ని నిమిషాలు బయట